श्रीरामचन्द्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 457వ భాగం. నిన్న సాయంత్రం సభ సమాప్తమయ్యింది. రాజులందరూ కూడాను శ్రీరాముల వారిని వశిష్ఠుల వారిని ఇద్దరిని స్తుతించారు. ఎవరి విడుదలకు వాళ్ళు బయలుదేరారు. మామూలుగా వశిష్ఠ మహర్షి ఆ దేవతలందరికీ కూడా నమస్కరించి విశ్వామిత్రుని తోడ్కొని ఆయన యొక్క నివాసానికి బయలుదేరారు. బయలుదేరే ముందు దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి పాదాలను పూజించి అర్ఘ్య పాదాదులు ఇచ్చారు. ఇక ధర్మపత్నులతో కూడి ఆయన అంతఃపుర గృహానికి దశరథుల వారు వెళ్ళిపోయారు. రామ లక్ష్మణ శత్రుఘ్నులు ముగ్గురు కూడాను వెంటనే మన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రులతో వెళ్ళి వారి యొక్క ఆశ్రయానికి వెళ్ళి అక్కడ వాళ్ళ పాదాలకు నమస్కరించి అక్కడ దిగబెట్టి తిరిగి మళ్ళీ వాళ్ళ రాజప్రసాదాన్ని చేరారన్నమాట. ఈ శ్రోతలందరూ కూడాను ఎవరి గుహాలకు వాళ్ళు వెళ్ళి ఆ స్నానాధికాలన్నీ పూర్తి చేశారు. ఇక సాయంత్ర కార్యక్రమాలు దేవతలకి బ్రాహ్మణులకి ఆ పితరులకి ఆ యథావిధిగా ఆ పూజలన్నీ కూడాను ఎవరి పూజలు వాళ్ళు పూర్తిగా సమర్పించుకున్నారు. ఇక సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. ఇక రాముడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరు శయ్యకి చేరారు. అయితే మననం అన్నమాట, శ్రవణం చేశారు కదా ఇప్పటి వరకు, మననంలోకి వెళ్ళారు. రాత్రిలో చాలా భాగం ఆ మననంతో గడిపి ఆ తర్వాత ఉదయాన్నే నిద్రలేచి స్నానాధికాలన్నీ పూర్తి చేసుకుని కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకుని వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారన్నమాట. అక్కడ మహర్షుల వారు సంధ్యావందనము మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి వెలుపలికి వచ్చినటువంటి మహర్షుల వారిని అర్ఘ్యపాదాదులు ఇచ్చి రామ లక్ష్మణ శత్రుఘ్నులు సత్కరించారు. పిమ్మట మహర్షి రామ లక్ష్మణ శత్రుఘ్నులతో పాటు సేనతో పాటు ఆ దశరథుని యొక్క అంతఃపుర గృహానికి చేరారు. అక్కడ దశరథుడు ఆదరంగా ఎదురొచ్చి మహర్షుల వారిని పూజించి ఆసనాన్ని చూపి ఆసనంపై కూర్చుండబెట్టారు. ఆ గగనచారులు భూచారులు అందరూ కూడా శ్రోతలందరూ కూడాను వచ్చి సభలో సమావేశమయ్యారు. ఇక మహర్షి రాముల వారిని చూచి బోధ ప్రారంభిస్తున్నారు. నిర్వాణం అంటే ఏమిటో ఉపోద్ఘాతం ఇస్తున్నారు మహర్షుల వారు. శత్రు వినాశక, నిర్వాణం అంటే ఏంటో తెలుసా? దేశం కాలం అనేటువంటి పరిమితులకు లోబడక ఆద్యంతాలను ఆద్యంతాలు లేనటువంటి ఏ చిన్మాత్రమైతే స్ఫురణ మాత్రమైతే ఈ విశాల విశ్వమంతా కూడాను ఏకరూపంగా వ్యాపించి ఉందో ఆ శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అది ఎన్నటికీ నశించదు. అంటే దేశ కాల పరిమితులు లేనటువంటి సర్వజ్ఞమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి విమలమైనటువంటి నిర్మలమైన ఏకమైనటువంటి ఏ బ్రహ్మ చైతన్యం అయితే ఉందో ఆద్యంతాలు లేనటువంటి ఏకరూపంగా వ్యాపించి ఉన్నటువంటి ఏ శుద్ధ చైతన్యం అయితే ఉన్నదో అది ఎప్పటికీ నశించదు. అది అవిచ్ఛిన్నం, అది డివిజన్ ఉండదు దాంట్లో. ఎలాంటిది? అది శాంతమైనది, సమమైనది, అందులో అమలినమైనది. అది మరొక పదార్థానికి తావిపోతుంది ఏవి. ఏంటది? అదే బ్రహ్మ.
ఆ బ్రహ్మన్, ఆ ఆత్మ అది ఎక్కడో దూరంగా లేదయ్యా, అది నేనే అయి ఉన్నాను, అంటే అది మనమే అయి ఉన్నాము. ఈ విషయాన్ని గ్రహించి అహంకారాన్ని పూర్తిగా త్యజించి అశరీరుడవు, ఏక రూపుడవు, ప్రశాంతాత్ముడవు కావాలి నువ్వు. అర్థమవుతుందా? అపరోక్షానుభూతిని నీవు పొందాలి. అటువంటి స్థితిలో నీకు ఇక మనస్సు కానీ, ఇక చిత్తం కానీ, ఇంకా మరేవి ఉండవు. శరీరం ఉండదు. శరీరం ఉండదు అంటే ఉండదు, ఉందా అంటే ఉంటుంది, లేదంటే లేదు. ఉంది లేదు అని చూచేటువంటి స్థితికి వచ్చేస్తాడు. అప్పుడు ఏమైపోతావు? ఏకరూపంగా ఉండిపోతావు. ఏకరూపంగానే ఉంటావు, బహురూపంగానే మారిపోతావు. అన్నిట్లా నీవే అయిపోతావు. అన్నింట్లో ఉన్నది నీవే అయిపోతావు. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనసు, మాట, చేత ఏవి అన్నీ కూడా ఎటువంటి భేదాలు లేకుండా, ఏ మార్పు లేకుండా ఏకరూపంగా ఉంటావు. అప్పుడు ఇక నీ మనసుకు పూర్తి ప్రశాంతత ఉంటుంది. ఇక మనసు అనేది అక్కడ ఉండదు. దానికి మూలమైనటువంటి ఇక చిత్తం కానీ, అవిద్య కానీ ఏవి ఉండవు. మనసు ఉండదు, జీవుడు ఉండడు, అవిద్య లేదు, ఏమీ ఉండవు. అటువంటి స్థితే నిర్వాణ స్థితి. కాబట్టి చెప్పేది ఏంటంటే రామ, ఇవన్నీ కూడాను ఈ కనిపించేటువంటి ఈ లోకాలు, ఈ ప్రపంచము, ఈ సృష్టి విశేషాలు ఇవన్నీ కూడా ఆ బ్రహ్మం యొక్క కల్పనలే. ఆ బ్రహ్మస్వరూపమే అనేకమైన వేషాలు వేసుకుని నీ ముందు ఈ విశేషాల రూపంలో, ప్రపంచ రూపంలో నీకు భ్రమాత్మకంగా కనిపిస్తోంది. పాతాళంలో, భూతలంలో, స్వర్గంలో, తృణంలో, ప్రాణాల్లో, ఆకాశంలో చిత్రూపమై ఆ పరబ్రహ్మే అంతటా నీకు విశ్వరూపి అయి కనిపిస్తుంది. మరొకటి లేనే లేదు రామా. కాబట్టి ఈ జగత్తంతా బ్రహ్మం యొక్క విస్తృతే. జగత్తు బ్రహ్మం కంటే అన్యం కానే కాదు. కేవలం భ్రాంతి వలన ఈ చైతన్యం నీకు జడంగా భాషిస్తూ ఉంది. ఈ చైతన్యాన్నే జడంగా భావించి దుఃఖిస్తున్నావు అజ్ఞానంతో. వాస్తవానికి జగత్తు వాస్తవం కానే కాదు. అంత చిన్మయమే, చిత్మయమే, అంత శుద్ధమైనటువంటి ఆత్మ చైతన్య స్వరూపమే. కాబట్టి నీవు చిదాత్మవు, ఆది అంతము లేనివాడివి. కాబట్టి నీ యొక్క నిజ రూపాన్ని నువ్వు స్మరించవయ్యా. నీ పరిపూర్ణత్వాన్ని నీవు బాగా అర్థం చేసుకుని దాన్నే చింతించు నిరంతరం. నీవు నిర్మలుడవయ్యా. అసత్తుగా ఉన్నటువంటి ప్రపంచంలో భాషిస్తున్నదంతా కూడా సత్తే. సత్తే అసత్తులాగా భ్రమగొలుపుతూ ఉన్నది, వేషం వేసుకుని కనపడుతూ ఉన్నది. పరమాత్మే ప్రపంచ రూపంలో నీకు కనిపిస్తున్నాడు. ఈ పదార్థాలన్నీ నీవు కావు, అవి నీవు కావు, అందులో నీవు లేవు, అవి నీలో లేవు. రామా, అట్టి నీకు నమస్కారం అంటున్న శిష్యునికి గురువుగారు నమస్కారం చేస్తూ ఈ ఎపిసోడ్ని ఆపుతున్నారు. రేపటి నుంచి నిర్వాణ ప్రకటనలోనికి పూర్తిగా ప్రవేశిస్తాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందాలు.